హర మహాదేవ. విదుర నీతిలో 49వ భాగానికి స్వాగతం. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఒక ప్రశ్న వేస్తాడు. విదురా, వేదాలన్నీ కూడా 100 సంవత్సరాలు మానవుడికి ఆయుష్షు ఉంది అని చెప్తున్నాయి కదా, కానీ మానవులు ఎవరు కూడా 100 సంవత్సరాలు బ్రతకడం లేదు. వేదాలన్నిట్లో శతమానం భవతి, శతం హేమంతాన్, శతం వసంతాన్ అనే మాటలన్నీ వినబడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు పురోహితులు మొదలైన వారంతా శతమానం భవతి అని దీవిస్తూ ఉంటారు. కానీ మనిషి 100 ఏళ్ళు బ్రతకట్లేదు కదా, వాళ్ళు సొంతంగా దీవించడం లేదు, వేదంలో చెప్పింది కాబట్టి దీవిస్తున్నారు. పైగా శతం అనేటువంటి మాటకి 100 అని మాత్రమే అర్థం కాదు, శతం అనంతం భవతి, 100కు పైగా ఇంకా అనేక సంవత్సరాలు జీవించాలి. ద్రోణాచార్యుడు ఆ మాటకు వస్తే 400 సంవత్సరాలు జీవించారు. భీష్ముడు 250 సంవత్సరాలు జీవించారు. మరి మనం ఎందుకు చాలా అల్పాయుష్కులుగా కాలం చేస్తున్నాం, మరణిస్తున్నాం? దీనికి గల కారణం ఏంటి అని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ప్రశ్న చేశాడు. శతాడురుక్త పురుష సర్వవేదేషు వయ్యద అన్నాడు. అన్ని వేదాల్లోనూ చెప్పారు 100 ఏళ్ళు అని. నాప్నోత్ యథచ తత్సర్వం, అయినప్పటికీ కూడా ఆయుష్ను పొందట్లేదు. ఇహ కేన హేతునా అంటున్నాడు. ఏ కారణం చేతంటే విదురుడు చక్కటి సమాధానం చెప్తున్నాడు. ముందుగా విదురుడి పట్ల ఒక అవగాహన అనేది ఉండాలి వినేవాడికి. ఎందుకంటే విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు. ఈ విషయం భారతం చదివిన ఎవ్వరికైనా అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. భాగవతంలో ఇంకో మాట చెప్పాడు. యమధర్మరాజు శాపవశాత్తు భూమి మీదకి వచ్చాడు కదా, నరకాన్ని మరి ఎవరు పరిపాలించారు అంటే సూర్యుడే యమధర్మరాజు స్థానంలో ఉండి యమధర్మరాజు మళ్ళీ యమలోకానికి వెళ్ళే పర్యంతం ఆ బాధ్యత అంతా చేపట్టాడు అని మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఉన్నది. మొత్తానికి అట్లాంటి విదురుడు అంటే యమధర్మరాజే స్వయంగా ధర్మ సూక్ష్మం చెప్తున్నాడంటే, ఆయువు పట్ల గురించి చెప్తున్నాడంటే ఇది జీవితంలో మనకి ఎంత ముఖ్యం. ముఖ్యంగా మనిషి ఆయుష్ని వేదాలు నాశనం చేయడమో భగవంతుడు నాశనం చేయడమో కాదయ్యా, మనిషే తన ఆయుష్ని నాశనం చేసుకుంటాడు. అందుకు మొట్టమొదటి కారణం పాపమే. ఇవి కూడా చిన్న చిన్న పాపాలైతే దానివల్ల ఆయుష్షు క్షయం కాదు, అతిపెద్ద పాపాలైతే వాటి వల్ల ఆయుష్షు పోతూ ఉంటుంది. ఈ ఆయుష్షు పోవడానికి కారణాలు 6 అని చెప్పాడు. అతిమానహ మొట్టమొదటిది, అనగా గర్వం. ఈ గర్వం వల్ల ఆయుష్షు క్షయమైపోతూ ఉంటుంది. నిజానికి దీనికి భౌతికమైన కారణమేం చూపించలేమండి. ఒక వ్యక్తి మానసికమైన గర్వంతో ఉన్నాడనుకోండి, అందువల్ల వాడి మనస్సు దెబ్బతిని శరీరం దెబ్బతిని ఆయుష్షు తగ్గిపోయిందని చెప్పడానికి వీల్లేదు. అది ఒక పాపకర్మ, మానసికమైన పాపకర్మ. ఈ పాపం వల్ల ఆయుష్షు పోతుంది. ఇక అతివాద, విపరీతంగా వాదం చేయడం, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం. భగవంతుడి గురించి మాట్లాడితే ఇంకా ఆయుష్షు పెరుగుతుంది, దానివల్ల ఇబ్బంది కాదు. వ్యర్థమైన విషయాలు ఎక్కువగా మాట్లాడడం. అలాగే తథా త్యాగ అన్నాడు. తథా అత్యాగ, ఇతరులకి కాసింతైనా ఇవ్వకపోవడం. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. అత్యాగ అంటే అతి ఆగహ అని విభజన చేసుకోవాలి. అంటే మిక్కిలి హద్దు మీరి పాపాచరణం చేస్తూనే ఉండడం. దీనివల్ల తొందరగా ఆయుష్షు క్షయమైపోతుంది. ఇక క్రోధశ్చ ఆత్మవిధిత్సాచ, కోపం, భౌతికంగా కోపం వల్ల కూడా క్షయమవుతుందని ఆయుష్షు మనకి పరిశీలనలో చెప్తున్నారు. క్రోధ ఆత్మవిధిత్స. ఆత్మవిధిత్స అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఇతరులున్నా కూడా తన స్వార్థం తాను చూసుకోవడం. ఇక పక్కవాడి గురించి ఆలోచన అనేది ఉండదు. ఈ విధంగా ఉండడం వల్ల కూడా మనిషి ఆయుష్షు క్షయమైపోతుంది. ఇక మిత్రద్రోహశ్చ, ఇది చాలా ప్రమాదకరమైంది సుమా. మిత్రద్రోహం చేసేవాడికి కూడా ఆయుష్షు క్షయమవుతుంది. ఈ 6 ఉన్నాడే ఏత ఏవాసడస్తీక్ష్ణాః, ఈ 6 పాపాలు చాలా పదునైన కత్తుల్లాంటివి. ఎందువల్ల కృంతత్యాడుంషి దేహినాం, శరీరం ధరించిన వాళ్ళ యొక్క ఆయుష్షుని ఈ పాపములనే కత్తెరలే కత్తిరిస్తున్నాయని చెప్తున్నాడు. అందుకే ఒక కవి ఒక మాట అంటాడు, మహతా పుణ్యపణ్యేన క్రీతేజం కాయనౌకిక అన్నాడు. అయ్యా, మనం తెలియక బాధపడుతున్నాం, మర్చిపోయి ఇలా ఉన్నాం, కానీ ఈ శరీరం అనే నౌక భగవంతుడికి ఎంతో పుణ్యమనే ధనాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాం. సంసారం అనే సాగరం దాటడానికి ఒక నావ కావాలి. ఆ నావ ఏది అంటే సరిగ్గా వినియోగించుకుంటే ఈ శరీరమే. ఇట్లాంటి శరీరం ఎంతో పుణ్యాన్ని వెచ్చిస్తే వచ్చింది. ఆ విషయం మర్చిపోయి మనం పాపం అనేటువంటి అధర్మ మార్గంలో వెళ్ళి శరీరాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎన్ని విధాలుగా దీని యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఎందుకు దీర్ఘాయుష్మంతుడే మనిషి బ్రతకాలి? సుఖం అనుభవించడం కోసం మాత్రమే కాదు, మళ్ళీ ఈ మానవ జన్మ లభిస్తుందో లేదో ఎవరికీ తెలియదు.
మన పాపములు అనంతములైతే మళ్ళీ ఎప్పటికి మానవ జన్మ వచ్చాను? కనుక ఉన్న మానవ జన్మని చక్కగా సద్వినియోగం చేసుకోవడం కోసమే దీర్ఘాయుష్మంతుడవ్వాలి. అందుకే పూర్వం ఏవైనా రోగములు వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తాదులు చేసేవాళ్ళు, భయాలు కలిగినప్పుడు భగవంతుడిని ఆరాధన చేసేవాళ్ళు. ఈ కారణాల చేత జీవి దీర్ఘాయుష్మంతుడవుతాడు. అనగా పాపం వల్ల ఏదైనా దోషం కలిగితే ఆ పాపాన్ని క్షడించేయడానికి కూడా పుణ్యాచరణం చేసేవాళ్ళు. ఇక ఏతాని మానవాన్ గ్రంథి నమృత్యురు మస్తుతే అంటున్నాడు. అంటే నిజానికి మనుషుల్ని చంపేది ఈ ఆరేనయ్యా, కనుక నిజం మృత్యువు కాదు, నీకు మంగళం అవ్వాలి ధృతరాష్ట్ర అన్నాడు. ఆ పైన కొంతమంది పాపాత్ముల యొక్క చిట్టా చెప్తాడు. దానికి నేను శ్లోకం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాపాత్ములతోటి సంఘం కూడా మనిషిని నాశనం చేస్తుంది. ఈ కాలంలో ఇవన్నీ చెప్పాలంటే చెప్పిన వాడిని తప్పుగా భావన చేస్తారు. కానీ ప్రాచీనమైన సనాతన ధర్మం మనిషికి ఏ విధమైన కట్టుబాట్లను నియమించిందో అది మీకు అర్థమవుతుందని చెప్పడమే. యశ్చాపి గురుతల్పగః, తనకంటే వయసులో పెద్దవాళ్ళైన వాళ్ళని కామదృష్టితో చూడడం. వృషలీపతిర్ద్విజ, ఇది ఈ కాలానికి చెప్పకూడనిది. పానపశ్చైవ భారత, మద్యపానం విపరీతంగా చెయ్యడం, హద్దుమీరి చెయ్యడం. ఇక చిన్న పెద్ద లేకుండా అందరికీ ఆదేశాలు ఇస్తూ ఉండడం, ఇతరుల యొక్క వృత్తిని అదే పనిగా చెడగొడుతూ ఉండడం, గ్రామాధికారం పేరుతో చెడ్డ పనులు చేయడం. ఇక్కడే ఓ చిక్కుంది. గ్రామాధికారాన్ని చాలామంది నిరసించారు. శంకర భగవత్పాదులు కూడా నిరసించారు. అంటే ఆ పేరుతో ఊరిలో ఉన్న అందరినీ కూడా దోచుకోవడం. ఒకానొక కాలంలో జైనులు, బౌద్ధులు మొదలైన వాళ్ళు గ్రామాధికారాన్ని పొంది హిందువులందరినీ కూడా చాలా బాధ పెట్టారు. ఈ మాట నేనుగా చెప్తున్నది కాదు. చరిత్ర చదివితే మీకు, రుద్రమదేవి చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. ఆయన తండ్రి గారైన గణపతి దేవుడు ఉన్నప్పుడు ఆయన్ని శత్రువులు బంధిస్తే చెరసాల నుంచి ఆయన బయటకు వచ్చి ఆయన రాజ్యాన్ని చూసుకుంటే అన్ని గ్రామాలని కూడా జైనులు, బౌద్ధులు మొత్తం అంతా ఆక్రమించి గ్రామాధికారులుగా చలామణి అవుతూ హిందూ ధర్మాన్నంతా దెబ్బకొట్టారు. ఇంకా లోపలికి వెళ్తే చాలా చెప్పాల్సి వస్తుంది. కనుక మొత్తానికి గ్రామాధికారం అనేది అందులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయవలసింది, లేదా దాని జోలికి పోకుండా ఉండాలి. ఆ పేరుతో పాపాలు చేసే వాళ్ళని కనీసం ముట్టుకోనైనా ముట్టుకోవద్దన్నాడు. ఇక తపస్సులని, ద్విజులని దాస్యవృత్తి యందు నియమించేటువంటి వాడు, అనగా కాళ్ళతో తంతు, ఏదో ఒకటి తిడుతూ ఈ పని చేయి ఆ పని చేయి నియమించేవాడు ఉన్నాడే, వీడి పుణ్యం కూడా తొందరగా క్షయమైపోతుంది. ఈ కారణం చేత వీళ్ళ యొక్క సాంగత్యం కూడా చెయ్యవద్దు అని చెప్పాడు విదురుడు. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడే ధర్మశాస్త్రం యొక్క పరిశీలన చాలా ఆవశ్యకత ఉంది. ధర్మసింధు అనే శాస్త్రంలో మీరు పరిశీలిస్తే ఒక మాట అంటాడు, కలియుగంలో అందరూ సత్పురుషులుగా ఉండడం అనేది కష్టం. పైగా ఎవరితోనూ మాట్లాడకూడదు అంటే అది అయ్యేటువంటి పని కాదు. నువ్వు వద్దన్నా వాడొచ్చి మీద పడతాడు, అప్పుడేం చేస్తావు? అందుకే చెప్పిన మాట ఏమిటి అంటే, నీ వరకు నువ్వు తప్పు చేయకుండా ఉంటే చాలు అన్న మాట ధర్మసింధు అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. కనుక సాధ్యమైనంత పాపాత్ములతో సంగము కూడదు, పాపము చేయడం అనేది కూడదు అని చెప్పారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా మన ఆయుష్ అనేది క్షయమైపోతుంది. అసలు ఆయుష్ అంటూ ఉంటే ఇక నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఒక మాట అంటాడు కదా, ఈ ప్రపంచంలో ఎంతో డబ్బు ఉన్నప్పటికీ వాడి రోగం వాడే అనుభవించాలి, పక్కవాడికి ఇచ్చి అనుభవించు అంటే కుదరదు. అలాగే పక్కవాడి ఆయుష్ డబ్బుతో కొనుక్కుంటానంటే కుదరదు కదా. కనుక ఆయుష్ను భద్రంగా కాపాడేది పుణ్యం, తొందరగా పాడు చేసేది పాపం. ప్రత్యేకించి ముందు చెప్పినటువంటి 6 పాపాలు కూడా మనిషి యొక్క ఆయుష్ను నాశనం చేస్తాయి. ఈ విధంగా పాపం వల్ల ఏం కలుగుతుంది, పుణ్యం వల్ల ఏం కలుగుతుంది, వేదాలు ఆయుష్ 100 ఏళ్ళని చెప్పినా మనిషి 100 ఏళ్ళు ఎందుకు బ్రతకట్లేదు అనే అంశాలన్నీ కూడా ఈ భాగంలో తెలుసుకున్నాం. తర్వాత భాగంలో ఇంకొక అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం.